we have seen the time series meaning, right? So today we are going to see about the definition and examples. So I will repeat it once again. See here. A time series is a set of observations made at a specified times and arranged in a chronological order. Time series అనేది ఒక సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ లేదంటే ఒక డేటా అనేది ఒక స్పెసిఫైడ్ టైమ్స్లో కానీ ఒక టైం ఇంటర్వెల్లో పర్టికులర్ టైం ఇంటర్వెల్లో తీసుకొని దాన్ని ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో కానీ అరేంజ్ చేసిన డేటాని టైం సిరీస్ డేటా అని అంటారు. ఇక్కడ చూడండి, టైం సిరీస్ ఈ వర్డ్లోనే మనకి టైం అనేది ఉంది కదా, ఒక స్పెసిఫిక్ టైంలో రికార్డ్ అయిన డేటాని ఈ అదే ఆర్డర్లో గనక అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ ఆ ఆర్డర్లో గనక పెట్టినట్టయితే దాన్ని టైం సిరీస్ అని అంటారు. సో హియర్ వి సీ ది ఎగ్జాంపుల్ నౌ. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ వి అబ్జర్వ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్, సేల్స్, నేషనల్ ఇన్కమ్ ఎక్సెట్రా. ఈ అగ్రికల్చర్ ప్రొడక్షన్లో, సేల్స్లో, నేషనల్ ఇన్కమ్ అబ్జర్వ్ చేస్తే కనుక ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, సి over the last 3 or 5 years, the set of observations is called as time series. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక టైం ఇంటర్వెల్ ఇచ్చారనమాట. 3 to 5 years యొక్క లాస్ట్ 3 to 5 yearsలో ఈ అగ్రికల్చర్ ప్రొడక్షన్, సేల్స్, నేషనల్ ఇన్కమ్ యొక్క అబ్జర్వేషన్స్ ఏవైతే ఉంటాయో సో దాన్ని టైం సిరీస్ అని అంటున్నారు అనమాట. ఇక్కడ స్పెసిఫిక్ టైం అనేది మెన్షన్ చేశారు. టైం ఇంటర్వెల్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, say over the last 3 or 5 years. ఈ 3 or 5 yearsలో వచ్చిన సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ దేని అగ్రికల్చర్ ప్రొడక్షన్స్. ఈ 3 or 5 yearsలో ఎంత అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది చేశారు, ఎంత సేల్స్ అనేది వచ్చింది, వాట్ ఈస్ ది నేషనల్ ఇన్కమ్ ఇన్ ది టైమ్ ఇంటర్వెల్ ఆఫ్ 3 or 5 years. Those observations are called time series. Thus, a time series is a set of time. As I said before only, the word contains the time itself. So, it is a set of time. Here in the example also they are given 3 or 5 years. So, this is the time interval. Quantitative readings of some various recorded at equal intervals of time. ఇక్కడ క్వాంటిటేటివ్ రీడింగ్స్ అంటున్నారు. టైం సిరీస్ అనేది ఒక సెట్ ఆఫ్ టైం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈ 3 or 5 yearsలో క్వాంటిటేటివ్ రీడింగ్స్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్స్, ఈ పీరియడ్ మధ్యలో మన అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది ఎంత జరిగింది. ఫర్ సపోజ్ ఒక ర్యాండమ్ నెంబర్ అనమాట, 2. ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ టేక్ 200, 300 ప్రొడక్షన్, 400 ప్రొడక్షన్. ఈ క్వాంటిటేటివ్ రీడింగ్ ఆఫ్ సమ్ వేరియస్ రికార్డెడ్ ఎట్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. ఇలా ఒక పర్టికులర్ టైం పీరియడ్లో తీసుకున్న ఏదైనా రికార్డ్ చేసిన క్వాంటిటేటివ్ డేటా అనమాట. ఇక్కడ క్వాంటిటేటివ్ అంటే మీరు థింక్ చేయాలి. క్వాంటిటేటివ్ అంటే న్యూమరికల్, ఓన్లీ నంబర్స్ మాత్రమే ఉంటాయి, కౌంటబుల్ నంబర్స్. క్వాంటిటేటివ్ విచ్ ఇస్ నథింగ్ బట్ విచ్ వీ కెన్ క్వాంటిఫై. కౌంటబుల్, సో కౌంటబుల్ అన్నప్పుడు ఓన్లీ నంబర్స్ మాత్రమే ఉంటాయి, నంబర్ రీడింగ్స్, నంబర్ ఫార్మాట్లో. సో నిన్న కూడా నేర్చుకున్నాం. The interval may be an hour, a day, a week, a month or a calendar year. ఈ ఇంటర్వెల్ అనేది ఒక గంట కానీ, ఒక రోజు, ఒక వీక్ మొత్తం, ఒక వారం, ఒక నెల, ఒక క్యాలెండర్ ఇయర్, ఒక సంవత్సరం. మనకి ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్లో మాత్రం ఒక సంవత్సరం, 3 to 5 years. అంటే ఇయర్స్, ఇక్కడ టైం ఇంటర్వెల్ అనేది ఇయర్స్ రూపంలో ఉంది. ఆ ఇంటర్వెల్ అనేది హవర్ ఉండొచ్చు, డే ఉండొచ్చు, వీక్ ఉండొచ్చు, మంత్ ఉండొచ్చు. సో దిస్ ఇస్ ది ఎగ్జాంపుల్. అండ్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మనకి ఇచ్చారనమాట ఇక్కడ. హవర్లీ టెంపరేచర్స్ రీడింగ్ అంటే గంటకి ఈ మన వాతావరణం యొక్క టెంపరేచర్ ఎలా ఉంది. ఇప్పుడు సమ్మర్లో కనుక చూసుకుంటే మనకి ఎండలు బాగా కొడుతూ ఉంటాయి. సో వాటి గంటకి ఎంత ఉష్ణోగ్రత పెరుగుతుందా లేదంటే తగ్గుతుందా, దోస్ హవర్లీ టెంపరేచర్ రీడింగ్. అండ్ డైలీ సేల్స్ ఇన్ ఏ షాప్. ఇప్పుడు ఒక షాపింగ్ మాల్ తీసుకుంటే కనుక ఆ షాపింగ్ మాల్లో డైలీ సేల్స్ ఎంత, వాట్ ఈస్ ది యావరేజ్ పర్సెంటేజ్ ఆఫ్ సేల్స్ ఇన్ షాపింగ్ మాల్, వాట్ ఈస్ ది యావరేజ్
what is the average number of percentages that people are purchasing in those shop, in this particular shop. ఈ డైలీ అనేది టైం ఇంటర్వెల్ అన్నమాట. వీక్లీ సేల్స్ ఇన్ ఎ షాప్, వీక్లీ సేల్స్ అనేటివి ఎలా ఉన్నాయి ఆ షాప్ లో. వీక్లీ సేల్స్ ఇన్ ఎ మార్కెట్, మంత్లీ ప్రొడక్షన్ ఇన్ అన్ ఇండస్ట్రీ. ఒక ఇండస్ట్రీ కనుక చూసుకుంటే ఇప్పుడు మనం జియో, రిలయన్స్ ఇండస్ట్రీ ఉంది, వాళ్ళు అనేది మనకి ఈ ప్రీపెయిడ్ ప్రీమియం ఇస్తున్నారు, నెట్వర్క్, మొబైల్ నెట్వర్క్ అండ్ ఎస్ఎంఎస్ కాల్స్, లిమిటెడ్ అన్లిమిటెడ్ కాల్స్. వాళ్ళ యొక్క మంత్లీ ప్రొడక్షన్ ఏంటి? అండ్ ఇయర్లీ అగ్రికల్చర్ ప్రొడక్షన్. అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది ఇయర్లీగా ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నారు అగ్రికల్చర్, ప్యాడీ కానీ, వీట్, రైస్. పాపులేషన్ గ్రోత్ ఇన్ 10 years, 10 years లో పాపులేషన్ అనేది ఎంత గ్రోత్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ 2010 తీసుకోండి, 2010 to 2020 వాట్ ఈస్ ది పాపులేషన్ గ్రోత్ బిట్వీన్ 2010 to 2020. ఇక్కడ 10 years అంటున్నారు. 10 అనేది క్వాంటిటేటివ్ రీడింగ్, 10 దిస్ ఇస్ ది నంబర్. ఇయర్స్ అనేది టైం ఇంటర్వెల్. ఈ 10 years లో పాపులేషన్ అనేది ఎంత పెరిగింది, ఈ సెట్ ఆఫ్ ఈ 10 years లో ఏదైతే పాపులేషన్ నంబర్ మనం తీసుకుంటామో అది అనేది క్వాంటిటేటివ్ రీడింగ్స్ అవుతుంది, దాన్ని క్వాంటిటేటివ్ అంటారు. నంబర్ ఫార్మాట్ లో ఉంటుంది కదా పాపులేషన్ గ్రోత్ అనేది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ది క్వాంటిటేటివ్ రీడింగ్స్ అండ్ దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ టైమ్ సిరీస్. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో అసలు టైమ్ సిరీస్ అనాలిసిస్ కి ఏమేం కావాలి అనేది చూద్దాం. మీకు ఈ వీడియో అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఒకసారి సమ్మరీ లాగా చెప్తాను చూడండి. టైమ్ సిరీస్ అంటే ఒక సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేది ఒక పర్టికులర్ టైమ్ ఇంటర్వెల్స్ లో తీసుకున్నప్పుడు ఆ డేటాని మళ్ళీ ఒక ఆర్డర్ లో కనుక అరేంజ్ చేస్తే దాన్ని టైమ్ సిరీస్ అని అంటారు. ఇక్కడ మనకి వర్డ్ లోనే ఉంది టైమ్ సిరీస్ అని. సో ఈ వర్డ్ లోనే టైం ఉంది కాబట్టి ఆ టైం, ఒక సెట్ ఆఫ్ టైమ్ లో రికార్డ్ చేసిన డేటా ఏదైతే ఉంటుందో దాన్ని టైమ్ సిరీస్ డేటా అని అంటారు. ఆ టైం ఇంటర్వెల్ అనేది ఇయర్ ఉండొచ్చు, హవర్ ఉండొచ్చు, డే ఉండొచ్చు, వీక్ ఉండొచ్చు, మంత్ ఉండొచ్చు. అండ్ దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ అవర్ డైలీ లైఫ్ ఆల్సో టు అనలైజ్ ది డైలీ సేల్స్ ఇన్ ఎ షాప్. అంటే ఒక వ్యాపారి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యాపారి అతని యొక్క సేల్స్ ఎలా పెరుగుతున్నాయో తగ్గుతున్నాయో ఎలా తెలుసుకోవాలి, ఇలాంటి అనాలిసిస్ వల్ల. వాట్ ఆర్ ది ప్రాఫిట్ దే ఆర్ గెయినింగ్ a day by day, అంటే డైలీ సేల్స్ అనేటిది కౌంట్ చేయాలి. రోజుకి ఎంత శాతం మంది పర్చేస్ చేస్తున్నారు, వాళ్ళ షాప్ లో క్లోత్స్ అనేది ఎంత మంది పర్చేస్ చేస్తున్నారు. డైలీ సేల్స్ అలా రోజు రోజు చేయడం వల్ల ఎంత కనీసం పెరుగుతుందా లేదంటే తగ్గుతుందా తెలుసుకోవడానికి ఇలా టైమ్ సిరీస్ అనాలిసిస్ అనేది యూస్ చేస్తారు. సో దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్. So please do like, share, comment and subscribe to my channel. Happy learning to you. Thank you all.